హాయ్ అండి, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇక్కడ నుంచి మీరు మాట్లాడే మాట, మీరు ఆడే ఆటను బట్టే మీరు ఫైనలే ఉండాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్ వచ్చేసి రీతుని అయితే నామినేట్ చేస్తాడు. తను చెప్పేది ఏంటి అంటే, ఆ రోజు నాగార్జున ముందు నేను నిన్ను నామినేట్ చేయాలని చెప్పేసి అనుకోలేదని చెప్పేసి రీతుతోని చెప్తూ ఉంటాడు. దానికి రీతు అయితే మరి ఎవరిని నామినేట్ చేయాలనుకున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఇమాన్యుయల్ అయితే చెప్పాను కదా నా పాయింట్ ఇదే అని చెప్పేసి అనగానే రీతు అంటూ ఉంటుంది, నువ్వు నన్ను నామినేట్ చేయొద్దు అనుకున్నావు కానీ దివ్యను ఉంచాలని చెప్పి అనుకున్నావు కదా అని చెప్పి అనగానే ఇద్దరికి గొడవ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఆ తర్వాత బర్నీ గారు అయితే సంజనని అయితే నామినేట్ చేస్తారు. తను చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్ అండి. ఆ రోజు తన మెడిసిన్ దాచిపెట్టి ఫ్రాంక్ చేయాలని చెప్పేసి సంజన అనుకున్నది. ఎంతమంది వెళ్ళి అడిగినా కూడా నేను తీసుకోలేదు, నాకు తెలియదు అనంది. ఆఖరికి దివ్యపై ఏడ్ చేసింది, తనకి ఆ ట్యాబ్లెట్స్ అవసరం ఉన్నాయి అని చెప్పేసి. కానీ అస్సలు సంజన నేను తీయలేదంటే తీయలేదు అని అన్నది. కానీ ఆఖరికి అది నేను ఫన్ క్రియేట్ చేయాలని అనుకున్నా, కానీ ఇలా అయిపోతుందని చెప్పి అనుకోలేదు బర్నీ గారు అని చెప్పేసి ఆ రోజు నైట్ వెళ్ళి బర్నీ గారితో మాట్లాడితే తను ఫీల్ అయ్యాడు. అదే పాయింట్ ఇక్కడ రేజ్ చేశాడు. ఆ తర్వాత హుమర్ అనుకున్నారా మీరు ఇలా మెడిసిన్ దాచిపెట్టి నాకే పంచి వేశారు అని చెప్పేసి అనగానే సంజన అయితే ఎంతో నిమ్మలంగా చెప్తుంది, ఫన్ క్రియేట్ చేయడానికి చేశాను, మీరేంది ఇలా అంటున్నారు అనగానే బర్నీకి అయితే ఎక్కడో మండిందండి. వెళ్ళి నామినేట్ చేసి పడేశాడు. ఆ తర్వాత రీతు వచ్చేసి సుమన్ని నామినేట్ చేసేసిందండి. తను చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే, డీమాన్ని ఫస్ట్ పంపించిన తర్వాత కళ్యాణ్ వెళ్తాడా లేదా అని చెప్పేసి ఈ పాయింట్ పైన వచ్చేసి సుమన్ అయితే రీతు నామినేట్ చేసేస్తుంది. ఆఖరిగా బర్నీ గారు డీమాన్ పవన్కి అయితే మోటివేషన్గా కొన్ని మాటలు చెప్తాడు. నిన్ను ఎవరైతే వెనక్కి లాగాలనుకుంటున్నారో అది చూసుకో, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు మెంటల్గా ఫోకస్ చేయనప్పుడు ఫిజికల్గా ఏం ఆడతావు, నేను చెప్పిన పాయింట్స్ నీకు అర్థమయ్యే ఉంటాయి అని చెప్పగానే డిమాండ్ అయితే బర్నీ గారి మాటలు వింటూనే ఉన్నారు. తను ఆఖరిగా ఒక మాట ఇచ్చాడు, ఈ వీక్ టాప్ ఫినాలే టాప్ 5 నేనే ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి తను పెట్టిన డైలాగ్ అండి ఈ ప్రోమోకే హైలైట్. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.